వందనాలు. మొదటిగా సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఉన్నవాడను అనువాడను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి ఉన్నతమైన ఘనమైన బలమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన యేసయ్య నామునకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు హల్లెలూయా వందనములు సమర్పించుకొనుచున్నా. అదే విధముగా ఈ మన కూడికలో ఉన్న చిన్న బిడ్డల మొదలు పెద్దల వరకు, సంఘ కాపరి గారికి, వారి కుటుంబములకు, ఈ కూడికను ముందుకు నడిపిస్తున్న పెద్దలైనటువంటి వారికి, చిన్న బిడ్డల మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నేను నా వందనములు తెలియజేయుచున్నా. సర్వశక్తి కలిగిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు అండి. దయచేసి జాగ్రత్తగా మనం వింటే మంచిది. తాత్కాలికమైనటువంటి ఈ జీవితము మనం జీవిస్తున్నాము అని అనుకుంటే అది చాలా పొరపాటు. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది, అది అద్భుతమైనటువంటిది. కనుక ప్రియమైనటువంటి సంగమా, మనం జీవిస్తున్నటువంటి జీవితాన్ని మనం ఏ రకంగా ఎట్లా బేరీజు వేసుకోవాలో మనకైతే తెలియదు. కానీ రక్షింపబడినటువంటి మనకు ఏ రకంగా ఉందంటే నిత్య జీవము దొరికింది. రక్షణ ఎప్పుడైతే మనకు దొరికిందో జీవము కలిగిన దేవాది దేవునితో ఉండే మహద్భాగ్యం దొరికింది. తేలికైన భాషలో సరళముగా అర్థము చేసుకోగలిగినటువంటి స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. గనుక ప్రియమైనటువంటి సంగమా, ఈ మహద్భాగ్యాన్ని గనక చేజార్చుకుంటే తర్వాత అక్కడికి జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫైనల్ జస్టిస్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన లెక్క చూసి మన స్థితిగతులను బేరీజు వేసినప్పుడు తేలిపోయామా, ఇక అందులో సందేహం లేదు, మళ్ళీ రాదు. తేలిపోక ముందే మనం జాగ్రత్తగా ఉండటానికి హెచ్చరిస్తున్నారు. ముఖస్థుతి ఏ పరిస్థితుల్లో కూడా కుదరదు. జీవము కలిగిన దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా మనం చెయ్యాలి. అందులో ఏ సందేహం లేదు. రాజీ లేని దేవుడు, రోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కనుక ప్రియమైనటువంటి సంగమా, సమయం ఇస్తున్నారు, అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ సమయాన్ని మనం వ్యర్థముగా పోగొట్టుకుంటే ఇంకంతకన్నా భయంకరమైనటువంటి స్థితి లేదు. ఎందుకంటే మనకిచ్చిన అవకాశము, యేసయ్యా మీరు నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణదాతవు అని నేను మిమ్మల్ని ఒప్పుకున్నాను, నా తప్పులు అపరాధములను మన్నించండి, క్షమించండి అని బ్రతిమాలుకుంటే చాలు. ఇది పైకి కాదండి, హృదయముతో లింక్ అయి ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి సంగమా, జాగ్రత్త కలిగి మనం ముందుకు సాగుదాం. ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించడానికి ఎక్కడా కూడా పొరపాటున అవకాశం లేదు. ప్రతి నిమిషము ప్రతి నిత్యము జాగ్రత్తగానే ఉండాలి. ప్రతి నిమిషము ప్రతి నిత్యము మన మనసులో ఒకటి, ఈ లోకానికి సంబంధించినటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఇంకొకటైతే చాలా ఇబ్బంది. అది మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఈ శరీరము దేవుడిచ్చింది మట్టి శరీరము. ఈ మట్టి శరీరములో వెలకట్టలేని యేసయ్య ఆత్మను ఉంచి ప్రేమించారు. ఇది అద్భుతమైన విషయం. ఈ మట్టి శరీరం ఎప్పుడు దేవుడు పిలిచినా విడిచిపెట్టబడుతోంది. ఆత్మ మాత్రం ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికే చాలా జాగ్రత్తగా చేరుతీరుతుంది. అందులో సందేహమే లేదు. ఎన్నో విషయాలు బైబిల్లో చక్కగా మనకున్నవి. గనుక ప్రియమైనటువంటి సంగమా, జాగ్రత్త కలిగి మనం ముందుకు సాగుదాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, కృపా కనికరములు ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఉన్నతమైన ఘనమైన బలమైన పరిశుద్ధమైన పవిత్రమైన శ్రేష్టమైన మీ నామమునకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు హల్లెలూయా వందనములు. నా యేసయ్య, నేను పాపిని ప్రభువా, నా పాపములను మీ రక్తముతో కడిగి శుద్ధీకరించండి. నా తప్పులు అపరాధములను మీరు మన్నించి క్షమించి మాకు రక్షణ భాగ్యం ఇచ్చిన నా యేసయ్య, మీ బంగారు పాదములకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు హల్లెలూయా వందనములు. నేటి రాత్రి సమయమందు మేమందరము కలిశాము చరవాణి ద్వారా. మీ ఉన్నతమైన కృపా కనికరముల ప్రేమ మాత్రమే కారణం. జీవము కలిగిన దేవా, జీవించి ఉన్న దేవా, మిమ్మల్ని ఆరాధించటానికి, మా తప్పులు అపరాధములను మేము ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకోవటానికి
ఈ అవకాశం మీరు మాకు ఇచ్చినందులకు మీ బంగారు పాదములకు కోట్ల కొలది స్తుతులు, స్తోత్రములు, హల్లెలూయా, వందనములు. నేను మట్టివాడును, వట్టివాడును, జ్ఞానము లేనివాడును. నేను మాట్లాడితే నాకే ఉపయోగం ఉండదు ప్రభువా. కనికర సంపన్నుడైన యేసయ్య, నా పాపములను మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి, అపరాధములను మీరు మన్నించి క్షమించి, నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకోండి. మీరు మాట్లాడుచుండగా మేమందరము వినుటకు వినగలిగిన చెవులు, గ్రహించుకున్న హృదయములు మాకు ఇచ్చినందులకు మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, వందనములు. మీరు మాట్లాడుచుండగా మా హృదయముల పలకల మీద మీ నోటి మాటలను మీరే రాసి ముద్రించండి ప్రభువా. నెమరు వేసుకుంటూ మీరిచ్చిన ఈ రక్షణ మహద్భాగ్యమును పుణికి పుచ్చుకొని, అయ్యా, ఈ రక్షణ సువార్తను తిరిగి మేము ప్రకటిస్తూ, మేము రక్షింపబడ్డాము గనుక మాతో ఉన్న వారిని రక్షణలోకి నడిపించమని మీరు చెప్పారు. మీ మాటకు మేము లోబడి ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తూ, ప్రకటించిన వర్తమానముల కొరకు భారము కలిగి కన్నీటి ప్రార్థన చేస్తూ, ఆత్మల సంపాదన చేస్తూ ఎత్తబడే సంఘములో మేమందరము కూర్చోవడు మహద్భాగ్యము మీరు మాకిచ్చినందులకు మీ బంగారు పాదములకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములయ్యా యేసయ్యా. హల్లెలూయా, వందనములు. ఈ మాటలు ఇప్పుడు మేము వినుచున్న ఈ లోకాధికారి దుర్మార్గుడైన సైతానుడు మా దగ్గరకు రానివ్వద్దు. దుర్మార్గుడిని రానివ్వద్దు ప్రభువా. మా చుట్టూ మీ అగ్ని ఉంచండి, మీ కంచె ఉంచండి, మీ దూతలను కావలి ఉంచండి. మీ రెండంతల ఆత్మవర్షము మా మీద కుమ్మరించి, మీ వాక్యమును మేము గైకొని మీకు లోబడి జీవించే నూతన హృదయములు మాకిచ్చి, అయ్యా ప్రేమ కలిగిన తండ్రి, మీ బిడ్డలముగా ఈ భూమి మీద ప్రజ్వరిల్లాగన మమ్మల్ని ఆశీర్వదించినందులకు మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, హల్లెలూయా, వందనములు. కొద్ది మనవులు మా కొరకు ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి ఉన్నతమైన నామమున అతి వినయముతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము, యేసు క్రీస్తు ప్రభువా, ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, మనమున్నటువంటి సమయములు, సందర్భములు, కాలములు ఇవన్నీ దేవుని ఆధీనములో ఉన్నవి. కాలములు చూపించేటప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమను గుర్తెరిగిన మనము మెళకువతో ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఈ సమయము జీవము కలిగిన యేసయ్య భూమి మీదకి మానవునిగా రక్త మాంసములతో రిక్తునిగా దిగి వచ్చారు అన్నది మాత్రం సర్వసత్యం. అందులో ఏ సందేహం లేదు. జీవము కలిగిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ శుభ సందర్భమును ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలైనటువంటి వారు ఖచ్చితంగా దేవుని ఆరాధిస్తున్నారు, ఆరాధించి తీరాలి. అదే విధముగా దేవుని గుర్తెరగనటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో మనము గుర్తెరిగి మన ప్రవర్తనను బట్టి వారిని కూడా దేవుని దగ్గరకు నడిపించటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయము పొరపాటున మర్చిపోకూడదు. మనమేదో చేశాము, మనకేదో వచ్చింది, మనమేదో ఖచ్చితంగా ఓహో సంతోషం అనుకుంటూ పరిగెడితే మాత్రం లెక్క భయంకరంగా ఉంటుంది. అందులో ఏ సందేహము పొరపాటున కూడా లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే నన్ను నేను ఎంత బాగా చూసుకుంటాను, చక్కగా సిద్ధపడతాను, అందులో సందేహం లేదు. అదే విధంగా నాతో ఉన్న వ్యక్తి కొరకు నేను ప్రయాసపడాలని దీని అర్థము. అందులో ఏ సందేహము లేదు. పెడర్థాలు తీసుకొని ఏవేవో ఆలోచిస్తే కానే కాదు కదా. దేవుని ప్రేమ, ఉన్నతమైనటువంటి ప్రేమ మన మీద కుమ్మరింపబడినప్పుడు దేవుని ఆజ్ఞలకు మనము లోబడి జీవించాలని అర్థం చేసుకోవాలి. అందులో ఏ సందేహము పొరపాటున కూడా లేదు. ఆది కాండము మొదలు ప్రకటన వరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు చేసినటువంటి పనులు, ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి పనులు, తిరిగి రానయ్యున్నటువంటి సందర్భములో ఇప్పుడు మనం ఉన్నాం. యేసయ్య తిరిగి రానయ్యున్నారు. మరి మనం ఉన్నటువంటి స్థితిగతులను చాలా జాగ్రత్తగా గమనిస్తే
యేసయ్య రాకడ ఏ విధంగా ఉందంటే లోతు దినములలో జరిగినట్లుగా జరుగుతున్నవి. నోవాహు దినములలో జరిగినట్లుగా జరుగుతున్నవి. నోవాహు దినములలో జరిగినట్లుగా జరిగేటప్పుడు నోవాహును మాత్రమే ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు గనుక ఆయనకు చెప్పారు, నోవాహు ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా ఉన్నావు గనక సిద్ధపడి పక్కకు రావాలి. ఇదిగో వీళ్ళు చేసే పనులు విచిత్రంగా ఉన్నాయి, అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ భూమిని ఖచ్చితంగా నీళ్లతో ముంచేయబోతున్నాను అన్నప్పుడు జాగ్రత్త పడుతూ నోవాహు ప్రకటించాడు, అయ్యలారా అమ్మలారా దండం పెడతాను. ఎవరు వినలా గనుక ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. లేఖనములు మనము పరిశీలించినప్పుడు అర్థం అవ్వాలి. యెషయా చెబుతున్నటువంటి మాటలలో కంటిన్యూషన్ వస్తునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చినప్పటి నుండి యేసయ్య స్వయముగా ప్రకటించిన విషయాలు కూడా మనము వింటున్నామా, లేకపోతే పెడచెవిని పెడుతున్నామా, మనకు అర్థమైతేనే బాగుంటుంది. గనుక ప్రియమైనటువంటి సంగమా, జాగ్రత్త కలిగి మనము ముందుకు సాగుదాం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 3 వచనాలు చదివి సహాయం చేయడమా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చినది. ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఈ వర్తమానం ఎట్లా వచ్చింది అన్నప్పుడు యాకోబు, ఏశావు యాకోబు, యాకోబు అనగా మోసగాడు. ఈ యాకోబు ఇజ్రాయేలుగా మారటానికి ఖచ్చితంగా దేవుడు అతనిని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుకు 12 మంది సంతానము. 12 మందిలో రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలూను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. దీంట్లో ఎన్నో వాడండి? 4వ సంతానానికి సంబంధించినటువంటి వాడు యూదా. యూదా యూదా గోత్రపు సింహము, అందులో ఏ సందేహము లేదు. ఇక్కడ ఖచ్చితంగా తెలియపరుస్తున్నారు. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. ఈ 2 ఇతనికి సంబంధించినటువంటివే. యాకోబుకు పేరు మార్చింది జీవము కలిగిన దేవుడు ఇశ్రాయేలుగా. మరి చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేస్తూ సిద్ధముగా ఉండమనండి చెప్పింది. తిన్నాము విడిచిపెట్టామనటానికి కాదండి. మనము యాత్రికులము. ఈ భూమి మీద మనకు ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమ దొరికింది గనుకనే మానవులముగా భూమి మీదకి వచ్చాం. ఇక్కడ ఇచ్చిన అవకాశం 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్ళు జాగ్రత్తగా ఉంటే దేవునితో 1000 ఏళ్ళు, తరతరాలు, కోట్ల కొలది దేవదూతల సమక్షమున 24 పెద్దలు, వీరందరి సమక్షమందు మనము కూడా ఉండి జీవము కలిగిన దేవుని స్తుతించటానికి, మహిమపరచటానికి, ఘనపరచటానికి మనకు ఒక అవకాశం ఇస్తే
ఇక్కడ మన ఇష్టానుసారముగా ప్రవర్తించి మనకు దొరికినటువంటి మహద్భాగ్యాన్ని చేజార్చుకుంటే ఇది ఎంత భయంకరమైనటువంటి దుస్థితో తెలుసండి. జానడి పొట్ట కోసం ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కును నిలువున అమ్మేశాడు. ఆకలితో వచ్చాడు. ఒరే 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 తమ్ముడా, ఏంద్రా ఎర్ర ఎర్రగా నల్ల నల్లగా పచ్చ పచ్చగా ఉన్నది వండుకుంటున్నావు, బాగున్నట్టుకుంది, కాస్త పెడతావా అంటే ఆ తెలివి కల్లా వ్యక్తి ఏం చేశాడో తెలుసునండి. మంచి ఆకలి మీద ఉన్నాడు, గుర్తెరిగాడు. గుర్తెరిగి నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మేస్తావు రే, అది ఉంటుందో పోతుందో, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో నాకే తెలియదురా నాయన. జ్యేష్ఠత్వపు హక్కు సంగతి పక్కన పెడితే పట్టెడు అన్నం పెట్టరా. ఎంత దరిద్రమైనటువంటి స్థితితో తెలుసునండి. ఈ భూమి మీద మనకి ఇచ్చినటువంటి అవకాశము, మనము జీవము కలిగిన యేసయ్యను గుర్తెరిగాము. నువ్వే యేసయ్యా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8-9 చాలు. నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో మిమ్మల్ని విశ్వసించి ఉన్నానయ్యా, నువ్వే నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణదాతవు ప్రభువా అని ఒప్పుకున్నప్పుడు మనం డ్యాన్స్ చేయటానికి కుదరదండి. ఈ లోకస్తులు చేసినటువంటి పనులలో మనము పాలు పంపులు పొందకూడదండి. వాళ్ళు దండం పెడుతున్నారా బొమ్మకి, మనం దండం పెట్టకూడదండి. వాళ్ళు ఆ విగ్రహానికి అర్పించింది మనం పొరపాటును ముట్టుకోకూడదండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసునండి. ఏం పర్వాలేదులే, వాళ్ళు చేశారు మనం కూడా చేస్తాను, చూసింది ఎవరు చూడండి ఎవరు కొట్టకమంటే మాత్రం అక్కడ తీర్పులో భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొనేటప్పుడు అప్పుడు అర్థమైతే ఉపయోగం ఉందా? కుదరదు కదా. మనకు అవకాశం ఇస్తున్నారు యేసయ్య. మనం జాగ్రత్త కలిగి ముందుకు సాగుదాం. అజాగ్రత్తగా ఏ స్థితుల్లో కూడా మనం ఉండకూడదు. యెషయా 4వ అధ్యాయము 2-6 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. 4:2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును ఇశ్రాయేలీయులలో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పాదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో సహించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. జీవము కలిగినటువంటి దేవుని సంకల్పము ఇక్కడ నెరవేరుచున్నదండి. ఇష్టానుసారమైనటువంటి విషయములు కావు కదా. మన ఇష్టానుసారముగా మనము ప్రవర్తించటానికి ఎక్కడ అవకాశము లేదు కదా. ప్రియమైనటువంటి సంగమా, మనము జాగ్రత్త పడే తీరాలి. అందులో ఏ సందేహము పొరపాటున కూడా లేదండి. అజాగ్రత్తగా మనం ఉన్నామా, తీర్పులో ఖచ్చితంగా మనము ఉండాల్సి ఉంటుంది. తీర్పు గ్యారంటీ, అందులో సందేహం లేదు. ఇక్కడ మనం చేసిన పనులను బట్టి ఆయన తీర్పు తీరుస్తారు యేసుక్రీస్తు ప్రభువుల వారు. జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎందుకంటే అవకాశము దొరుకుతుంది. జీవము కలిగిన యేసయ్య మనకు అవకాశం ఇస్తున్నారు. దినమును మనలను ప్రేమించిస్తున్నారు. ప్రతి దినమును మనకు ప్రేమించి ఇస్తున్నటువంటి ఆయన కృపా కనికరములు, ప్రేమ మాత్రమే కారణమై ఉన్నవి. అందులో ఏ సందేహం లేదు. మన దగ్గర ఏది లేదు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును, రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరము లేదు అని ఖచ్చితంగా తెగేసి చెప్పాడు దేవుడు. ఆయన చిత్తమైతేనే రేపు నాకుంటుంది, ఆయన చిత్తము కాకపోతే ఈ రోజుతో సరి. పడుకునే ముందు, అయ్యా నేను పాపిని, నా పాపములను మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి, నా తప్పులు అపరాధములను మన్నించి క్షమించి, నాకు రక్షణ భాగ్యమునిచ్చి, నన్ను మీ బిడ్డగా అంగీకరించి, మీ బలమైన రెక్కల క్రింద దాచిపెట్టి కాచి కాపాడండి అయ్యా అని బ్రతిమాలుకుంటూ ముందుకు సాగాలే తప్ప వేరే మార్గము పొరపాటున కూడా లేదు. అందులో ఏ సందేహము లేదు. ప్రియమైనటువంటి సంగమా, యిర్మీయా
23వ అధ్యాయము 5-8 నేను మీకు చదివి వినిపిస్తాను. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టించెదను. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. మనకు నీతియగు యెహోవా అని అతనికి పేరు పెట్టుదురు. ఏమనండి? నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యేసయ్యకు ఏమని పేరండి? ఇదే పేరు. కనుక యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్షము మనము పొరపాటును కూడా మరచిపోకూడదు. మనము జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసింతురు. ఇప్పుడు దగ్గర పడింది అదే విషయము. అందులో ఏ పరిస్థితుల్లో కూడా సందేహం లేదు. ప్రేమైనటువంటి సంగమా, మనకు దొరికింది మాత్రం మహద్భాగ్యం. వారి కనులకు ఆయన ముసుగు కలుగజేసి మన మీద జీవము కలిగిన యేసయ్య అపారమైనటువంటి ప్రేమను కుమ్మరించాడు. ఆయన కృప కనికరముల ప్రేమ మాత్రమే మనకు కారణం మనము రక్షణ పొందుటకు. అంతేగాని ఇచ్చిన ఈ రక్షణ మహద్భాగ్యాన్ని చేజేతులార పోగొట్టుకుంటే ఎంత దుర్భరమైనటువంటి స్థితితో ఆలోచిస్తాం. చాలా జాగ్రత్తగా ముందుకు సాగుదాం. ఇక్కడ ఉన్న ఈ 100 ఏళ్ల గురించి మాత్రం మనం తైతక్కలాడితే మాత్రం అక్కడ పొరపాటును తప్పించుకోవడానికి అవకాశం లేదు. కనుక ప్రియమైనటువంటి సంగమా, మనం జాగ్రత్త కలిగి ముందుకు సాగాలే తప్ప అజాగ్రత్తగా మనం ఉండటానికి ఎక్కడ పొరపాటును కూడా అవకాశము లేనే లేదు. జకర్యా 3వ అధ్యాయము 7-10 చదివి నేను మీకు వినిపిస్తాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా మందిరములను కాపాడు వాడవగుదువు. నా ఆభరణములను కాపాడు వాడవగుదువు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆభరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఎంతటి మహద్భాగ్యమో తెలుసా? మహద్భాగ్యం అంటే చిన్న విషయము కాదు. ప్రధాన యాజకుడవైన యెహోవా నీ ఎదుట కూర్చుండు. నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ భూమి మీదకి వచ్చారు. గనక ప్రియమైనటువంటి సంఘమా, మనము
ఖచ్చితంగా సంతోషించాలి గల కారణం, నా పాపముల నుంచి నాకు విడుదల కావాలంటే ఏ పాపం ఎరగని దేవాది దేవుని రక్తము చిందించాలి. అందులో సందేహము లేదు. యేసయ్య రక్తమే నా పాపముల నుంచి నాకు విడుదలను కలుగు చేసింది. మరి ఏ రక్తము నా పాపముల నుంచి నాకు విడుదల కలుగలేదు. నన్ను చేసిన నా యేసయ్య నా కొరకు బలియాగమయ్యారు. నా పాపములను యేసయ్య రక్తముతో కడిగి శుద్ధీకరించి నాకు రక్షణ భాగ్యం ఇచ్చారు. మనకందరికి రక్షణ భాగ్యం ఇచ్చారు. ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని చేతులారా పోగొట్టుకుంటే ఎంత ప్రమాదమో తెలుసండి. అది తీర్పులోకి వచ్చినప్పుడు ఆరని అగ్ని ఎంత భయంకరమో చెప్పలేం. ఎంత ప్రమాదకరమో చెప్పలేం. ప్రకటన 6వ అధ్యాయం 7వ అధ్యాయం చూస్తే గుండెలు పగిలిపోతున్నాయి తెలుసనండి. గుండెలు పగిలిపోతున్నాయి. ఎంత భయంకరమైనటువంటి హింస తెలుసునండి. 7వ అధ్యాయంలో ఊహించలేం. కనుక ప్రియమైనటువంటి సంగమా, విడిచిపెట్టబడినటువంటి వారిని ఎంత హింసలకు గురి చేస్తారో తెలుసునా? జీవము కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన హక్కున మనలను చేర్చుకొని నిత్య జీవమును మనకు ప్రసాదించి తన అరచేతులలో మనల్ని చెక్కుకొని ఆయన చంకన పెట్టుకొని మనల్ని ఎత్తుకొని నడిపిస్తూ ఉంటే, కాపాడుతూ ఉంటే, ఇచ్చిన మహద్భాగ్యాన్ని చేతులారా పోగొట్టుకుంటే ఇంతకన్నా భయంకరమైన స్థితి వేరొకటి ఉండదండి. అందులో ఏ సందేహము పొరపాటున కూడా లేదు. అది ఏదో చూద్దాం. ఇక్కడ మనకు అర్థమైపోతుందండి. అందులో సందేహం లేదు. జాగ్రత్తగా మనము ముందుకు సాగుదాం. యేసయ్య మన కొరకు వచ్చారు కదా. వచ్చినప్పుడు మనము ఆనందిస్తున్నాం. ఆనందించే సమయాన్ని కూడా చూద్దాం. లూకా 2వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూడరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద, చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగు గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెనో. ఇదే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నిత్యము. మనకన్నా ముందుగా దేవుడు మనలను ప్రేమించున్నారు. దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారు. ఆ దేవదూతలతో ఇంకా మనలను ఎక్కువగా ప్రేమించి ఈ భూమి మీద మనకు ఒక అవకాశం ఇచ్చారు 100 ఏళ్ళు. ఇక వాళ్లతో నిత్యము గడపాలి అన్న సత్సంకల్పము. ఈ విషయం ఎంతమందికి బోధపడుతోంది? మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మనకు పశువులాగానో, కుక్కలాగానో, నక్కలాగానో చేయలా. మనుష్యులము, దేవుని బిడ్డలము. ఎదుటున్న మనిషిని ప్రేమించటానికి మాత్రం మనకు వల్ల పడదు కదా. ఎదుటున్న మనిషిని ప్రేమించటానికో, ఎదుటున్న మనిషిని ఉన్నతగా ఖచ్చితంగా మాట్లాడటానికి అవకాశం లేదు. లోపల ఒకటి, బయటకు ఒకటి. ఎంత ప్రమాదకరం. హృదయములను గుర్తెరిగిన దేవుడు, హృదయములో ఏ ఆలోచన ఉందో నా యేసయ్యకు బాగా తెలుసును కదా. నేనేం ఆలోచిస్తున్నాను గనుక ప్రియమైనటువంటి సంగమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి సమాచారం చెబుతోంది? దూతలు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులకు దేవుని దూతలు సమాచారం అందించారు. ఆ గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దేవుడు మనకి వర్తమానములు అందించేటప్పుడు మనం వింటున్నాము. విని మరలా యథాస్థితిలోకి వెళ్ళిపోతున్నామా? యథాస్థితిలోకి వెళ్ళిపోతే
అది ఎంత భయంకరంగా ఉంటుంది. యథాస్థితికి వెళ్ళమని కాదు కదండి చెప్పింది. జీవము కలిగిన దేవుని ఉన్నతమైన ప్రేమను పొందిన మనము దేవునికి లోబడి జీవించాలి, అందులో ఏ సందేహం లేదు కదా. సర్వశక్తి కలిగిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు కనుక ప్రియమైనటువంటి సంగమా, జాగ్రత్త కలిగి మనము ముందుకు సాగాలి. మన ఇష్టానుసారముగా మనము ప్రవర్తిస్తాము అనంటే అది కుదురుతుందా? కుదరదు కదా. మరి ఎట్లా? కానీ దేవుడు మనకు చెప్పున్నారు, ఎంతో పెద్ద కష్టం చేయమని చెప్పలేదండి. విశ్వాసముతో యేసయ్యను వెంబడించాలి. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైనటువంటి సంఘమా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇంతకన్నా మనలను ఏమైనా అడిగారా? ధనధాన్యములు తీసుకొచ్చి మనకి ఇవ్వమని లేదు కదా. మనకి ఇచ్చినటువంటి వాటిని అన్నిటిని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పలేదు కదా. మనము ఆరాధించాల్సినటువంటి స్థితిని చెబుతున్నారు. అదేమని చెప్పుతున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. చూసినటువంటి వారు, యేసయ్యతో ఉన్నటువంటి వారు ఈ విషయాలను మనకు తెలియజేస్తున్నారు. ఈ విషయాలను మనం విని అజాగ్రత్తగా ఉండటానికి కుదురుతుందా? ప్రతి దినము మనకి ఇచ్చేటప్పుడు సరి చేసుకోవాలండి. ఏమో ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు. అయ్యా మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, మీ రాకడ బహు సమీపముగా ఉన్నదని మాత్రం గురుతులు మీరు చెప్పారు. మేము బాగా గుర్తెరిగున్నాం, మనకు జాగ్రత్తగా ఉంటాము అని అంటే అది ఎంత మేలు. కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం తెలిసిన, శరీరము గురించి మనం ఎప్పుడైతే ఆశలు కలిగి ఉంటామో, పెనవేసుకున్నది శరీరము, మనలో ఉన్నటువంటి ఆత్మ. శరీర కార్యములు నెరవేర్చడానికి బలముగా ప్రయత్నం చేస్తోంది. ఆత్మ దేవుని ఉన్నతమైన ప్రేమ మన మీద కుమ్మరింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు శరీర ఇచ్ఛలను సిలివేసి నేత్రాశను చంపి జీవపు డంబమును చంపి నన్ను నేను దేవునికి అప్పగించుకొని జీవించాలని నన్ను హెచ్చరిస్తూ ఉంటే నేను మాత్రం ఆ పని మాత్రం పొరపాటున కూడా చెయ్యను. కనుక నేను జాగ్రత్తగా ఉండాలండి. ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుకున్నా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు చెప్పాడు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నాకు రక్షణ కావాలంటే ఈ పని నేను ఖచ్చితంగా చేయాలి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. మనం చేస్తే మేలు కదండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? మనలను ప్రార్థన చేయమన్నారు మనతో ఉన్నవారు. మరి వారికి ఈ వాక్యాన్ని చెప్పి మనలను ప్రార్థన చేయిందయ్యా సహోదరులారా అని మనలను అడిగినప్పుడు మనము ఏ విధముగా వారికి చెప్పాలి? అయ్యా సహోదరుడా
సహోదరి, ఈ వాక్యాన్ని మొదటగా మీ నోట వచించండి, పలకండి అని చెప్పి దేవుని వాక్యమును వారి నోటితో పలికించి అప్పుడు ఖచ్చితంగా విశ్వసించండి ప్రభువును అని చెప్పి పరిశుద్ధాత్మ దేవునికి మనము మొరపెట్టుకుంటున్నాం. యేసయ్య సహాయము చేశాడు, సందేహం లేదు. మనం విశ్వసించాలి. విశ్వసించులాగున అతన్ని మనము ఖచ్చితంగా ప్రేరేపించి ముందుకు నడిపించాలి. అతనికి తెలియకుండా మనము గట్టిగా ప్రార్థన చెయ్యాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా? కుదరదు కదా. ఇంకా అంతకన్నా భయంకరంగా ప్రార్థన చేస్తే, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తే అది జరుగుతోంది. గల కారణం ఏంటంటే, నేను రక్షింపబడ్డప్పుడు నా భార్యకు రక్షణ దొరకకపోతే, నా భార్య లోకములో కలిసిపోయి తైతక్కలు ఆడేటప్పుడు నేను ప్రార్థన చేస్తే, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన భాగస్వామి, నేను రక్షణ పొందాను, ఆమె కూడా రక్షణ పొందాలి అని నేను కన్నీటితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా హృదయములను గుర్తెరిగిన దేవుడు, హృదయ పరిశీలన చేసే దేవుడు, హృదయ ఆలోచనలు గుర్తెరిగిన దేవుడు, మార్చగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. జరగని పని. మానవులమైన మన హృదయములను ఆయన మాత్రమే మార్చగలడు. ప్రియమైనటువంటి సంగమా, చాలా జాగ్రత్త కలిగి మనం ముందుకు సాగాలి. దీంట్లోనే రోమీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయంలోనే 17వ వచనం నుంచే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. జీవము కలిగిన దేవుని మాటలు మనం వినాలి. ఆయనను నేను చెప్పనుదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పునదేమనగా, ఇశ్రాయేలుకు తెలియకుండెనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను, అవిధమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగుజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. ఈ మాటలు ఎప్పుడు చెప్పునియండి? ఈ మాటలు ఎప్పుడు చెప్పుని? యేసుక్రీస్తు ప్రభువుల వారు రాక మునిపే మనకు బయలుపరచబడినవి. చూడండి, మన గురించి యేసయ్య ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించారు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, మనకు అవకాశం ఇస్తున్నారు యేసయ్య. ఎంతటి మహద్భాగ్యం అంటే ఊహించనలవి కానటువంటి మహద్భాగ్యము మనకిచ్చారు. అయినప్పటికీ మనము వినకపోతే మన స్థితిగతులు ఎంత భయంకరంగా ఉంటాయో అది ఊహించలేము. కనుక జాగ్రత్త కలిగి మనము ముందుకు సాగాలే తప్ప అజాగ్రత్తగా మనము ఉండటానికి కుదరదు. ప్రియమైనటువంటి సంగమ, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము గనక అజాగ్రత్తగా మనం ఉండకుండా జాగ్రత్త కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ముందుకు సాగుదాం. సర్వశక్తి కలిగిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు. ఎహెజ్కేలు 37వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు. ఎహెజ్కేలు
37:24 నుంచి. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి ఒక్కడే ఉండును. వారు నిధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. నీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడినై ఉండును, వారు నా జనులై ఉందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచు వాడనని అన్యజనులు తెలుసుకొందురు. ప్రేమైనటువంటి సంఘమా, జీవము కలిగిన దేవుని నోటి మాటలు మనం వినుచున్న సర్వశక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము దేవునికి లోబడి జీవించినట్లయితే సందేహం లేదు, జాగ్రత్తగా మనము ముందుకు సాగగలం. అజాగ్రత్తగా ఉన్నామంటే సందేహమే లేదండి, మనము ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. 2వ యోహాను 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మీకు నేను చదివి వినిపిస్తాను. క్రీస్తు బోధయందు నిలిచియుండక దాని విడిచిపెట్టు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడయున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని విందాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, చూడండి చాలా జాగ్రత్తగా విందాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచిపెట్టు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని, ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడై ఉన్నాడు. తండ్రిని కుమారుని అంగీకరించువాడై ఉన్నాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఎవరైతే తండ్రిని కుమారుని అంగీకరిస్తారో అట్టి వారికే సర్వశక్తి కలిగిన దేవుడు అవకాశం ఇచ్చి రక్షణ భాగ్యమును ఇచ్చి నిత్య జీవమును ప్రసాదించి ఆయన మనలను చేర్చుకుంటారు. అట్లా కాదు, నేను నా ఇష్టానుసారముగా జీవిస్తాను అనంటే తండ్రి కుమారుని అంగీకరింపని వాడే క్రీస్తు విరోధి. గనుక ప్రియమైనటువంటి సంగమా, మనం జాగ్రత్తతో మనం ముందుకు సాగుదాం. అజాగ్రత్తతో మనము ముందుకు సాగకూడదు. ఆఖరగా చివరగా ఈ అధ్యాయాన్ని చదివి ముగిస్తానండి. ప్రకటన 7వ అధ్యాయము 15 నుంచి 17వ వచనం వరకు చదివి వినిపిస్తాను. అందులో సందేహం ఏమీ లేదండి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి దివారాత్రము ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు.
సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య నుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరికండి ఈ మహద్భాగ్యం దొరుకుతోంది? జీవము కలిగిన దేవాది దేవునికి లోబడి నిత్యము మన హృదయములో ఉండాల్సింది స్తుతి యాగమండి. అందులో ఏ సందేహము పొరపాటున కూడా లేదు. మన హృదయములో నిత్యము స్తుతి యాగము ఉండకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? ఒకే ఒక్క వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే అంత ప్రమాదకరమైనటువంటి దేవుడు, అగ్ని, దహించు అగ్ని అయిన దేవుడు. మనం అజాగ్రత్తగా ఉండామా? అందులో సందేహమే లేదు. చూడండి, యోధా పత్రికలో 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఆ మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఎవరండి తెలుసా? ఇతను ప్రధాన దూతగా ఎవరున్నారో తెలుసా? లూసిఫర్. ఈ లూసిఫర్ చేసిన తప్పేంటి? నేనే, ఇంకేముంది? ఆయన అక్కడికి దగ్గరలోనే ఉన్నాం కదా, నీ హృదయములో గర్వించిన దానికి అక్కడ నుంచి కిందకు తోస్తే 3 కోట్లు, ఒక్కొక్క లైను కోటి, 3 వరుసలు కిందకు తోస్తే 3 కోటి దేవుని దూతలు కిందకు దిగి వచ్చారు. వీరిని ఎక్కడ ఉంచారో తెలుసా? ఇదిగోండి, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఆ మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాడు. మరి నీకు నాకు ఎట్లా ఉంటుంది చెబుదామండి? మరి నీకు నాకు ఎట్లా ఉంటుంది? మనము ఇష్టానుసారముగా మాట్లాడటానికి కానీ, మనం ఇష్టానుసారముగా ప్రవర్తించడానికి కానీ అవకాశం ఉందా? పొరపాటున కూడా లేదు. ఎందుకంటే మనము దేవునిని గుర్తెరిగినప్పుడు ఎవరైనా ప్రార్థన చేసేయ్యా ఈ విషయం చెప్పమంటే వాళ్ళ సంతోషము కొరకు మనము కల్పించినటువంటి కల్పన కథలను చెప్పినట్లయితే వింటున్న దేవుడు తీర్పులో ఈ విషయాన్ని మన మధ్యలోకి తీసుకొని వచ్చినప్పుడు మనం ఎక్కడికి తప్పించుకొని పోదాం? ఏ నాయకుడు వచ్చి అడ్డుపడలేడు, ఎవరు వచ్చి పొరపాటును కూడా సహాయము చెయ్యలేరు. అందుకనే నేను నా భార్య బిడ్డలతో ఒకటే చెప్పాను, నేను లంచం తీసుకోను, నేను ఇక అన్యాయం చేయను, నేను ఇక అక్రమంగా ప్రవర్తించను, సస్తే సస్తాను, బతికితే బతుకుతాను. దేవుని చిత్తమైతే ఆయన నన్ను భూమి మీద ఉండిస్తే ఆయన పని చేస్తూ ముందుకెళ్తా, ఆయనకి నేను చక్కగా సర్దుకుంటా. అంతే తప్ప నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి గతంలో ఉన్న వ్యక్తిని నేను కాదు. ఇప్పుడు నేను జీవము కలిగిన దేవునికి నన్ను నేను అప్పగించుకున్నాను. ఆయన మాటే చెల్లుబాటు, ఆయన చెప్పిందే చేస్తాను, ఆయన చెప్పిన మాటలే వింటాను, అందులో సందేహం లేదు. ఆయన పిలిస్తే నేను సిద్ధమే, అంతేగాని ఇష్టానుసారముగా నేను ప్రవర్తించను. నాకు ఇబ్బంది వచ్చిందని గబగబా బిళ్ళలు మింగేసి ఏదో చేద్దామని కాదు, ప్రార్థన చేస్తాను. ఈ భయంకరమైనటువంటి దుస్థితి కన్నా నువ్వు పిలుచుకుంటే నాకు మేలు కదా అని నేను అడుక్కుంటాను. యోబు ఎలాంటి వ్యక్తినో తెలుసునండి. అతను వస్తుంటే రోడ్ల మీద బారులు తీరి ఆయన చెబుతున్నాడు, సహాయం చేస్తున్నారు, ఆయన నిత్యము ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా తెలుసునండి? పొద్దున, మధ్యాహ్నము, సాయంకాలం ధూప దీప నైవేద్యములంటే తెలుసునండి.
పరిశుద్ధుల ప్రార్థనలు, ధూపదీప నైవేద్యములు, ఉదయము మధ్యాహ్నము సాయంకాలము సమయమందు దేవునిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉంటే ఇవే ధూపదీప నైవేద్యములండి. అంతేగాని మనిష్టానుసారముగా మనం ప్రవర్తించడానికి ఎక్కడ అవకాశము లేదు. దేవుని కాపుదల యోబు ఇంటి చుట్టూ ఉన్నప్పటికీ ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని మనం గుర్తెరగచ్చు. ఎందుకంటే యోబును హింసించటానికి దుర్మార్గుడైన సైతానుడు ప్రయత్నం చేసినప్పుడు వెళ్ళు అంటే దగ్గరికి వస్తే పొరపాటున కుదరలేదు, అగ్ని ఉంది. మరలా తిరిగి వెళ్ళాడు. ఏంటి మళ్ళా తిరిగి వచ్చావంటే ఆయన చుట్టూ మీ అగ్ని ఉంచారుగా, ఆయన బిడ్డల చుట్టూ, ఆయన ఆస్తి చుట్టూ మీ అగ్ని ఉంచారు. అగ్ని తీసేయండి. ప్రియమైనటువంటి సంగమా, పడుకునే ముందు ప్రార్థన చెయ్యాలి. ఉదయం లేచిన వెంటనే మనకు ముఖ్యమైనటువంటి విషయం ప్రార్థన చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చెయ్యంటే మన తప్పులను ఎత్తి మనకు చూపిస్తాడు. క్షమించమని అడుక్కోవటానికి అవకాశం ఇస్తున్నారు. ఈ మహద్భాగ్యాన్ని మనము పొందినప్పుడు తిరిగి మనం తప్పు చేయటానికి కుదురుతుందా? కుక్క తన వాంతికి తిరిగినట్టు క్రైస్తవుడు తిరగగలడా? జరగదే. ప్రియమైనటువంటి సంగమా, రోషము కలిగిన దేవాది దేవుని బిడలము. దేవుని బిడ్డలో అడుక్కో తిన్న దాఖలాలు కనిపించవండి. దేవుని బిడ్డలు అన్యాయమైన స్థితిలో ఎక్కడ కనిపించదండి. హతసాక్షులు కనిపిస్తారు. ఎస్, స్టెఫను హతసాక్షి. అపోస్తలుడైనటువంటి పౌలు ఖచ్చితంగా 7వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. స్టెఫను ఎక్కడ యేసయ్య అంటే ఆకాశం వైపు కనులెత్తి చూసినప్పుడు యేసయ్య, తండ్రి కుడి పార్శ్వమును కూర్చుని ఉన్న యేసయ్య లేచి నిలవబడి ఆహ్వానిస్తున్నాడు. సంఘమనే పెండ్లి కుమారుడు ఆహ్వానిస్తున్నాడు. అక్కడ లేచి నిలవబడి ఆహ్వానిస్తున్నాడు. రా స్టెఫను అని రాయితో కొడితే పళ్ళు మొత్తం రాలిపోయిన ప్రభువా వీరిని క్షమించండి. హతసాక్షులమే క్రైస్తవులము. గనుక మన తండ్రి ఎలాంటి వాడో తెలుసా? రోషము కలిగిన దేవుడు. నల్లిని నలిపినట్టు నలిపేస్తాడు మన జోలికి వచ్చినటువంటి వారిని. అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ తెలియదండి, పరలోక పట్టణంలో తెలుసుద్ది. ఇక్కడ తెలిస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ మనం శ్రమలను అనుభవించటానికే మనకు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ నలగొట్టబడితే అక్కడ యేసయ్య దగ్గర సంతోషము నెమ్మది ఉంది. ఇక్కడ ఈ విందులు విహారాల్లో చిందుల్లో మనం ఉంటే అక్కడ చిందేయాల్సి వస్తుంది. ఎక్కడ? ఆరని అగ్నిలో. తట్టుకోలేం. కనుక ప్రియమైనటువంటి సంగమా, జాగ్రత్త కలిగి ఎప్పుడు నిత్యము మనలను మనము పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగడానికి తల్లారిపోతుంది. ఇంకొకళ్ళ గురించి మనం తీర్పు తీర్చడానికి అవకాశం ఉందా? లేదే. గనుక జాగ్రత్త కలిగి మనం ముందుకు సాగుదాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, కృపా కనికరములు ప్రేమ కలిగిన నా యేసయ్య, మీ బంగారు పాదములకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, వందనములు యేసయ్య. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మీ బంగారు పాదములకు కోటాన కోట్ల స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, వందనములు. మీ నోటి మాటలను మేము విన్నాం. విని విడిచిపెట్టే దుస్థితి మాలో ఎవరికి ఉండనివ్వద్దు. జీవాహారముతో మమ్మల్ని పోషించిన ప్రభువా మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, వందనములు. మీ నోటి మాటలు మా హృదయమైన పలకల మీద మీరే రాసి ముద్రించారు. నెమరు వేసుకుంటూ మీరిచ్చిన ఈ రక్షణ మహద్భాగ్యమును పునికి పుచ్చుకొని సత్య మార్గములోకి మమ్మల్ని నడిపిస్తూ నిత్య జీవమును మాకందరికీ ప్రసాదించిన యేసయ్య, మీ బంగారు పాదములకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, వందనములు యేసయ్య. ఈ మా కూడికను మీరు దర్శించారు. మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, వందనములు. సంఘ కాపరిని వారికి ఇచ్చినటువంటి కుటుంబమును విరివిగా మీ సేవలో వాడుకుంటున్నందులకు మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, వందనములు. ఈ మా కూడికను ముందుకు నడిపిస్తున్న పెద్దలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. వారి కుటుంబములు రక్షింపబడుటకు సహాయం చేస్తున్నారు. మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, వందనములు. ఈ మా కూడికలో ఉన్న చిన్న బిడ్డలు మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు. మీకే వందనములు, స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా, వందనములు.
మీ జన్మదినమును జరుపుకుంటున్నటువంటి సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ప్రభు, ఆకాశమును మీ మంచి ధననిధిని తెరిచి సమృద్ధిగా మాకు అందరికి కావలసిన ధనమునిచ్చి, అయ్యా మీరు మా కొరకు భూమి మీదకి దిగి వచ్చారని మీ యందు మేము సంతోషించుటకు మాకు కావలసినటువంటి ఈవులని సమృద్ధిగా మా మీద కుమ్మరించినందులకు మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, వందనములు. అనారోగ్యం చేత మాలో బాధపడుచున్న వారు ఉంటే మీ గాయపడిన హస్తముతో ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేశారు. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, వందనములు. మీ యొక్క నిండైన మెండైన కృపా దీవెనలను మా అందరి మీద నిండుగా మెండుగా కుమ్మరించి ఆశీర్వదించి ముందుకు నడిపించండి మా రక్షకాని. ఈ కొద్ది మనవులు మా కొరకు ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి ఉన్నతమైన నామమున అతి వినయముతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము యేసు క్రీస్తు ప్రభువా. ఆమేన్. అమ్మా, అయ్యా అందరికి